జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్‌లో ప్రతి పార్టీ కూడా మాదే గెలుపు అని గెలుపు మీద ధీమాని వ్యక్తం చేస్తున్నాయి. కానీ అసలు ఇక్కడ కృష్ణానగర్ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. హలో సార్. టీఆర్ఎస్ ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు మరణించడం వల్ల వారి కుటుంబానికి ఇక్కడ అవకాశం దొరికింది పోటీ చేయడానికి. మళ్ళీ మీ మద్దతు మాగంటి గోపీనాథ్ గారికే ఉంటుందా? ఉండదా? చూస్తున్నాము ప్రజలంతా గమనిస్తున్నారు. టీఆర్ఎస్ గతంలో ఏం చేసింది, కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అదేవిధంగా ఇంకా బీజేపీ ఏమైనా చేస్తుందా లేదా గమనిస్తారు. కాబట్టి చూద్దామమ్మా, బెస్ట్ పర్సన్ గెలవాలి అంతే. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ అభివృద్ధి పనులు చేసిందా? చేయలేదా? బీఆర్ఎస్ వల్ల చాలా పార్టీలకి కొంచెం లాభమే జరిగిందమ్మా. ప్రతి ఇంటికి ఏదో ఒక లాభం చేశారు వాళ్ళు. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. మరి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి పనులు చేశారా? చేయలేదా? కాంగ్రెస్ పార్టీ నుండి ఇంకా స్కీమ్స్ ఇంకా బయలుదేరలేదమ్మా, బయలుదేరింది ఇప్పుడే. 2 ఇయర్స్ అయింది కదా, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా అది కూడా రీచ్ అవుతుందేమో చూస్తున్నాం. ఓకే. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ రాష్ట్ర అధికారాన్ని కూడా చేజిక్కించుకుంటే ఇంకా ఎక్కువ పనులు ఇక్కడ సత్వరంగా జరిగే అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు బీజేపీకి మీ మద్దతు ఉంటుందా? ఇది ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాబట్టి కేంద్రం నుండి మనకు అంత ఉండకపోవచ్చు. లోకల్గా మనకు ఎమ్మెల్యే ఇంపార్టెంట్ కాబట్టి, అసెంబ్లీ ఎలక్షన్ కాబట్టి దానికి తగ్గట్టుగానే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఎంపీ ఎలక్షన్ కాదు కాబట్టి ప్రజలకి ఇవన్నీ తెలుసు బాగానే, కాబట్టి దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. మీ ప్రకారంగా నవీన్ కుమార్ యాదవ్ గారు గెలిచే అవకాశం ఉందా? లేదా? నవీన్ కుమార్ గారు లోకల్ క్యాండిడేట్ అమ్మా, చాలా కాలం నుండి ఇక్కడే ఉన్నారు వాళ్ళు. ఆ, అందరు ప్రజలకు మంచి సన్నిహితంగానే ఉంటాడు. ఏ ఇష్యూ ఉన్నా కానీ పరిగెత్తుకొని వచ్చేస్తాడు కాబట్టి ఆయన కూడా గెలిచే అవకాశం 50-50లో ఉందమ్మా. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని అంటే మీరు ఎటువైపు ఉంటారు? అదే 50-50లో ఉందమ్మా, అందుకే చెప్పాను కదా. 49-51 కూడా కాదు, 50-50లో ఉన్నారు అమ్మ ఇద్దరు. అక్కడ అటు మాగంటి గోపీనాథ్ కూడా మంచి పేరే ఉంది, ఇక్కడ ఇతనికి కూడా మంచి పేరే ఉంది, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్కి. ఓకే. మీరు విన్న దాని ప్రకారం మీ గురించి కాదులేండి, మీ గురించి కాదు, మీ సన్నిహితులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ కృష్ణానగర్ ప్రజలు ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ అంటున్నారా? కాంగ్రెస్ అంటున్నారా? బీజేపీ అంటున్నారా? ఎక్కువ వరకు కాంగ్రెసే అంటున్నారమ్మా, ఎందుకంటే హీఈస్ ఏ లోకల్ క్యాండిడేట్. వెరాస్ సునీత గారికి అంత అవగాహన లేదు మా రాజకీయాల గురించి కానీ, ప్రజల గురించి కానీ, ప్రజల్లో తిరగలేదు కాబట్టి ఎక్కువ శాతం అయితే నవీన్ కుమార్ యాదవ్ వైపే మొగ్గు చూపిస్తున్నారమ్మా జూబ్లీ హిల్స్ ప్రజలు. థ్యాంక్ యూ అండి. మరి మొత్తానికి సార్ మాటల్లో కూడా మనం విన్నాము. మాగంటి సునీత గారికి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నవీన్ కుమార్ యాదవ్ గారు ఇక్కడ స్థానికులు సుపరిచితులు కాబట్టి ఆయన గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది అని వీరు అంటున్నారు.